అనిపిస్తుంది. కాకపోతే గతంలో ఉన్నట్టుగా కంప్లీట్ గా మెజారిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తి స్థాయిలో వచ్చి వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఈసారి కార్పొరేషన్ లో జరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే బార్డర్ లో మీ ఉద్దేశంలో బార్డర్ లో మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ లీడింగ్ ఉండొచ్చు, 60లో బార్డర్ లీడింగ్ ఉండొచ్చు, సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుంది, థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ వరుసగా థర్డ్ పొజిషన్ లోకి నెట్టబడుతుంది? నడిపల్లి దివాకర్ రావు అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే చాలా సార్లు, నాకు తెలిసి 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బట్ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది బీఆర్ఎస్ కి అక్కడ? దివాకర్ 4 సార్లు అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో 2018 ఎలక్షన్ లో కూడా సీదేలో కూడా అతను గెలుచుకుంటేనే వచ్చిండు. అతని హయాంలో 2 సార్లు కూడా బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేస్తుంది. సో ఇప్పటికొచ్చేసరికి చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటు నడిపల్లి దివాకర్ రావుతో పాటు ఆయన కుమారుడు విజిత్ రావు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా కూడా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్ అనేది తీసుకున్నట్టుగా మనకు కనిపించడం లేదు. మొదటగా అభ్యర్థుల ఎంపిక, టికెట్లు ఇవ్వడం ఒకటి కావచ్చు, టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు అగనెస్ట్ గా పోవడం కానీ, గవర్నమెంట్ కు అగనెస్ట్ గా పోయేటువంటి అగ్రెసివ్నెస్ మాత్రము అక్కడ ఉన్నటువంటి దివాకర్ రావులో కానీ ఆయన కొడుకు విజిత్ లో మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అభ్యర్థులకు ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ గా ఉండడము, వాళ్ళని మోటివేషన్ చేయడం కానీ, ప్రచారం చేయడంలో కూడా చాలా వెనుకంజకు వేశారు. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మనకు గతంలో జరిగినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా కూడా మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ కౌన్సిలర్లను చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఒకవేళ అదే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలోకి మనం గతంలో చేసినట్టుగా అధికార పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ గెలిచిన కౌన్సిలర్లు కాబట్టి ఎక్కువగా ఫోకస్ మాత్రం ఈసారి బీఆర్ఎస్ చేయాలని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఎందుకంటే గత సిద్ధాంతం ఏదైతే పాటించామో అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటించే అవకాశం ఉంది కాబట్టి అంత ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కూడా అదే తీసుకోవడం జరిగింది. సో కార్పొరేషన్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అదే స్టాండర్డ్ ఫాలో చేస్తున్నాం అనేటువంటి వారి యొక్క అభిప్రాయం స్థానిక దగ్గరి నాయకత్వం వ్యక్తమైంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా కంప్లీట్ గా మంచిర్యాల కార్పొరేషన్ మేము కైవసం చేసుకుంటాం, దాంతో పాటు మిగతా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటాం అంటే ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ మాత్రం అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా కల్పించలేదు. దాంతో బీఆర్ఎస్ వెనుకంజలకు పోయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఓవరాల్ గా మంచిర్యాల అయితే కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సెకండ్ పొజిషన్ లో బీజేపీ, థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్. సో బీజేపీ సెకండ్ పొజిషన్ లో ఉండడానికి ఏంటంటే ట్రెడిషనల్ గా కొంత మార్వాడి ఓటర్స్ లేకపోతే నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా పెద్ద సంఖ్యలో మంచిర్యాల టౌన్ లో ఉంటారు కదా, అదొక కారణమా? 100% కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మంచిర్యాల బిజినెస్ మొత్తం కూడా మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ సంబంధించిన వాళ్ళ అండర్ లోనే ఉంటుంది. 80% ఆఫ్ మెయిన్ బిజినెస్ అయితే జరుగుతుంది అంతా కూడా కంప్లీట్ గా వాళ్ళే వర్తకులు ఉన్నారు. సో వాళ్ళు ప్రధానంగా కూడా బీజేపీ ఫేవర్ లో ఉంటారు. మరొకటి పెద్ద పాయింట్ ఏంటంటే ప్రేమసాగరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత మంచిర్యాల మార్కెట్ లో ఉన్నటువంటి రోడ్డు వెడల్పులో భాగంగా చాలా షాపింగ్ కూడా కూర్చోడం జరిగింది. సో తను చాలా స్పష్టంగా బహిరంగంగా కూడా వాళ్ళతో మీటింగ్ లో అనడం జరిగింది, మీరు నాకు ఓటే లేదు, నా గెలుపులో మార్వాడీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ వర్తకులు కానీ నాకు ఓటే లేదు, నాకు గెలిపించడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించలేరు, తన ఓటమితే మీరు కావాలనుకున్నారు తప్ప మీరు నాకు ఓటైనప్పుడు మీకు నేనేందో చూపిస్తాను, పవర్ ఏందో చూపిస్తాను అనే విధంగా కూడా మార్కెట్ లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా కంప్లీట్ గా కూల్చివేసి వెడల్పు చేయడం జరిగింది. ఆ పనులు కూడా మధ్యలోనే బ్రేక్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ అనేది కాలేదు. సో ఆ కోపం కావచ్చు, బీజేపీ పై ఉన్నటువంటి ఫేవర్నెస్ గాను వాళ్ళ కూడా నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీటింగ్ కూడా బీజేపీ పార్టీకి అయితే చాలా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది స్నేహితులు అక్కడ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. తను కూడా నిన్న బహిరంగ సభలో అదే విషయం చెప్పారు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే నేను మంచిర్యాలకి వచ్చేవాడిని, ఇక్కడ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి థియేటర్ లో సినిమాలు చూసేవాడిని, ఇక్కడే భోజనం చేసేవాడిని, ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి టౌన్లు గల్లీలు తిరిగినప్పుడు చాలా మంది కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతుగా ఉంటారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న బహిరంగ సభలో చేయడంతో మార్వాడీలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్వాడీలు వర్తకులతో పాటు టౌన్ లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎక్కువగా
సో ఏమన్నా సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ కు షాక్ బీజేపీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా? అదే అవకాశం అయితే అసలు లేదు భరత్. అది అంత పెద్ద హోప్ అయితే మనకు కనిపించడం లేదు. ఆ సర్ప్రైజ్ అయితే అంత పెద్దగా ఉండే కనిపించలేదు. ఎందుకు అని అంటే అటు నస్పూర్కి వచ్చేసి మళ్ళీ ఒక కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది. కోల్డ్ బెల్ట్ ఏరియాలో కాస్త బీఆర్ఎస్ కు కొంచెం అక్కడ ఎడ్జ్ ఉంది. అది నస్పూర్ మున్సిపాలిటీ ఉండే, మున్సిపాలిటీ నుంచి దాన్ని ఇప్పుడు కార్పొరేషన్ లో వాళ్ళు కలిపారు కాబట్టి అది కొంచెం మైనస్. నస్పూర్ సింగరేణి ఏరియా కదా, ఇప్పుడు సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉందా? సింగరేణి కార్మికులది బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ కే వాళ్ళు. బట్ లాస్ట్ మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అస్సలు సింగరేణి కార్మికులు ఓటేయలేదు. మీరు సింగరేణి కోల్డ్ బెల్ట్ మొత్తం సీట్లు కాంగ్రెస్ కు వచ్చింది. భూపాలపల్లి నుంచి మొదలు పెడితే కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మళ్ళీ ఇటు సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంది? అంటే ప్రధానంగా ఏంటంటే ఏదైతే వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో సింగరేణి సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అత్యంత క్రియాశీలకమైన అంశము. వారసత్వ ఉద్యోగాలు. వారసత్వ ఉద్యోగాల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఒక తండ్రి దిగిపోతే కొడుకుడికి 5 నెలల నుంచి 6 నెలల సంవత్సరాల ఉద్యోగం వచ్చేది, ఉద్యోగానికి ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పటికీ మనకు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లేదు. రకరకాల కారణాలతోటి వారసులను ఉద్యోగాలు తీసుకోవడం లేదు. అదొక ప్రధాన కారణం. దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలను కార్మికులకు మంజూరు చేయలేదు. దాంతో పాటు బోనస్ అయినా లాభాల వాటా విషయంలోనే సరే కార్మికులకు అసలు చూసి చూడనట్టుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అలా రిలీజ్ చేయడం లేదు. దాంతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి చాలా సమస్యల పరిష్కారంలో కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ యూనియన్ వాళ్ళు కార్మికులను స్వయంగా కార్పొరేట్ తీసుకొని వెళ్ళి కూడా సమస్యలు పరిష్కరించుకోవాలి. సో దాంట్లో వాళ్ళు అమ్యాలు తీసుకున్నప్పటికీ కూడా కాస్త డబ్బు ప్రభావం నచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితులు అయితే ఉండేది. యూనియన్ లీడర్లు క్రియాశీలకంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో గానీ, అటు డైరెక్టర్లతో గానీ, అటు కార్పొరేట్ తో గానీ మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సింగరేణిలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్ అది గుర్తింపు సంఘంగా లేదు కాబట్టి ఆ మైండ్ లో ఉన్నటువంటి ఐఎన్టీస్ కు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆ ఫిట్ సెక్రటరీలు ప్రధానంగా ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా సింగరేణి కార్మికులు పట్టించుకోవడం లేదు. కాబట్టి యూనియన్ పరంగా వచ్చేసి అయితే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి టీపీజీ కేఎస్ యూనియన్ కాస్త ఈసారి మరొకసారి అమలులోకి వస్తుంది. సో దీంతో టీపీజీ కేఎస్ నాయకులు అందరూ కూడా కార్మికులను మోటివేషన్ చేస్తున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ కి ఈసారి ఎడ్జ్ గా కనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మిగతా మున్సిపాలిటీస్ పరిస్థితి ఏంటి? బ్రీఫ్ గా ఒక్కో మున్సిపాలిటీకి వెళ్దాం. మొదట నేను చెప్తాను, మున్సిపాలిటీస్ పేరు చెప్తాను. ముందుగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పోటీ ఎవరెవరి మధ్యలో ఉంది? ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు? ఆదిలాబాద్ లో గతంలో కూడా 2 పార్టీల మధ్యనే ఫైటింగ్ ఉండేది. అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్యన ఉండేది. కానీ ఈసారి అటు కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఈసారి ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఆదిలాబాద్ లో 3rd ప్లేస్ కు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సో ఇటు కాంగ్రెస్ తో ఇటు బీజేపీ ఈ రెండింటి మధ్యనే ఆదిలాబాద్ మున్సిపాలిటీ మధ్య ఫైట్ జరుగుతుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్ కు వెళ్తుంది. గత 2 దఫాలుగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నప్పుడు కూడా ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమై బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్య కూడా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. రెండిట్లో ఎవరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారనేది కూడా చెప్పడం చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి వార్డ్స్? దానిలో కొంత ముస్లిం ప్రభావం కూడా ఉంటుంది కదా ఆదిలాబాద్ ఉంటుంది. ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఎంఐఎం నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఒక 3-4 ఎంఐ కౌన్సిలర్ గా కూడా ఆదిలాబాద్ లో ఉన్నారు. కాబట్టి వారి ఎఫెక్ట్ కూడా ఈసారి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఎవరి మద్దతు లేకుండానే గతంలో అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ అప్పుడు కైవసం చేసుకుంది. ఈసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యన ఆదిలాబాద్ లో చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. కాబట్టి ఎంఐఎం
ఆ కౌన్సిలర్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం అయితే మనకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కనిపిస్తుంది. ఓకే, అంటే ఆదిలాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య ఏం డైరెక్ట్ అండర్స్టాండింగ్ ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఏం జరగలేదా? అంటే అక్కడక్కడ అభ్యర్థుల మధ్య మాత్రమే ఫ్రెండ్లీ కోఆపరేషన్ జరిగింది. పార్టీల పరంగా అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ డివిజన్ నుంచి అయితే ఏ అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారో ఒక డివిజన్ లో ఒక అభ్యర్థికి మాత్రమే అట్లా ఫ్రెండ్లీ నేచర్ తో జరిగింది తప్ప పార్టీల పరంగా మాత్రం అక్కడ డిస్కషన్ అయితే మనకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరగలేదు. ఓకే, సో అంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? కాంగ్రెస్ కావచ్చా? 100%. నాకు తెలిసి అక్కడ కాంగ్రెస్ లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో థర్డ్ పొజిషన్ కదా కాంగ్రెస్ ది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3వ స్థానం కదా. సో మరి సెకండ్ బీఆర్ఎస్ జోగురామ్ అక్కడ మనకు లీడ్ చేసుకోవడం జరిగింది. సెకండ్ జోగురామన్ వచ్చారు, బీట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి. జోగురామన్న కూడా ఈసారి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే జోగురామన్న కొడుకు ప్రేమేందర్ లాస్ట్ టైం ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్. అంత ముందు కూడా అటు రంగినేని మనిష అటు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ఉంది. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. సో మరొకసారి కూడా తనకు ఆధిపత్యాన్ని పెంచుకోవాలని జోగురామన్న కూడా చాలా బీఆర్ఎస్ నుంచి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాస్త మాత్రం వెనుకడిగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పాయల్ శంకర్ బీఆర్ఎస్ పార్టీకి గండి కొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి కౌన్సిలర్ గా నిలబెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఏ మేజర్ జరిగినా సరే సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తుంటారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ ప్రత్యేకంగా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ కి కొత్తగా యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది కాబట్టి సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి హామీలు ఉన్నాయో ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ అనేది, ఆదిలాబాద్ కు యూనివర్సిటీ అనేది కూడా చాలా ప్రధానంగా మనకు కనిపించినటువంటి అవసరం. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి బాగా ఎడ్జ్ కనిపిస్తుంది భరతీ సార్. ఓకే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోరు. కాంగ్రెస్ కి ఎడ్జ్ రావచ్చు. 100%. ఓకే, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉండొచ్చా? ఉండొచ్చు కానీ ఎక్కువగా అదే ఎడ్జ్ ఒక 3-4 కౌన్సిలర్ల కంటే ఎక్కువగా కూడా మెజార్టీగా అయితే అక్కడ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసారనుకోండి, పోస్ట్ పోల్ అవకాశం ఉందా ఆ సినారియో? అట్లా కూడా కనిపిస్తుంది మనకు. అది దాన్ని చూడాల్సింది. మనము చెప్పినట్టు కూడా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రచార సరళి కనుక చూసుకుంటే అయితే ఒక ఫోకస్నెస్ అయితే మనకు కనిపించింది. సో ఒక డివిజన్ లో అక్కడ కాస్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెనుకొంజలు ఉన్నాడని తెలుసుకుంటే సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి బీఆర్ఎస్ కు బీజేపీ అభ్యర్థికి కాస్త డౌన్ ఫాల్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థితో మాట్లాడి కొంచెం ప్రచారంలో చేయడము, ఓటును డైవర్ట్ చేసే విధంగా కూడా మారేటువంటి ప్రక్రియకైతే కాస్త డిస్కషన్స్ అయితే జరిగాయి. సేమ్ ఎట్ ఏ టైం బీఆర్ఎస్ అభ్యర్థి వీక్ ఉన్న సమయం కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఎట్లాగో నీకు ఎక్కువ ఎడ్జ్ లేదు, జనానికి కాస్త రెస్పాన్స్ లేదు కాబట్టి నాకైనా మద్దతు తీసుకోవచ్చు అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంది. ఈసారి ప్రచారంలో కూడా మనం కనుక చూసుకుంటేనైతే ఎక్కువగా ఒకటి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ప్రచారం చేస్తుంది. తర్వాత కంప్లీట్ గా కూడా ఇంటర్నల్ డిస్కషన్ మీదనే ఎక్కువగా సాధించారు, అభ్యర్థుల ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రచారంలోకి పోయి అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి ఉండే బదులు అండర్స్టాండింగ్ తోటి మనం వస్తాము, అండర్స్టాండింగ్ తోటి గెలిచే అవకాశం ఉంటే బెటర్ అనేటువంటి ఆలోచన అయితే అభ్యర్థులు పోతున్నారు.